స్నేహితులారా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం ఏదో సినిమాలోనిది కాదు. ఇది నిజంగా జరిగింది. 7 ఏళ్ల బాలుడు ఎటువంటి వైద్య శిక్షణ లేకుండా, పేదరికం కారణంగా ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్న మరొక చిన్నారికి సర్జరీ చేస్తున్నాడు. అతుక్కుపోయిన అతని వేళ్లను విజయవంతంగా వేరు చేస్తున్నాడు. ఈ సంఘటన చూశాక మనందరి మదిలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇది ఎలా సాధ్యం? మనం ఇప్పుడు చూసింది ఒక రహస్యమైన, అద్భుతమైన ప్రపంచంలోకి ఒక చిన్న తొంగిచూపు మాత్రమే. అదే బాల మేధావుల ప్రపంచం. అసలు ఎవరి బాల మేధావులు? వీరు దేవుడిచ్చిన వరంతో పుడతారా? లేక కఠోరమైన శిక్షణ తయారవుతారా? వారి మెదడులో ఏం జరుగుతుంది? వారిని మనకంటే భిన్నంగా మార్చే శక్తి ఏంటి? వారి కథలు మనకు మానవ మేధస్సు యొక్క అనంతమైన సామర్థ్యం గురించి ఏమి నేర్పుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మన ఈ ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొందరు పిల్లలు తమ వయసుకు మించిన ప్రతిభతో మనల్ని ఆశ్చర్యకితులను చేస్తుంటారు. వారిని చూసినప్పుడు అద్భుతం అనే మాట కూడా చిన్నదిగా అనిపిస్తుంది. సంగీతంలో స్వరాలు పలికించిన, చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేసిన వారిలో కనిపించేది కేవలం తెలివి కాదు, ఒక అసాధారణ ప్రతిభ. వీరినే మనం బాల మేధావులు అని పిలుస్తాం. ఈ బాల మేధావుల మేధస్సు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? వారు సాధారణ పిల్లల కన్నా ఎలా భిన్నంగా ఉంటారు? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ, ముఖ్యంగా మన తెలుగు గడ్డపై పుట్టిన కొందరు అద్భుత బాలరత్నాల విజయగాథలను తెలుసుకుందాం. వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, వారు సాధించిన విజయాలు మరియు వారి వెనుక ఉన్న శ్రమను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాల మేధావి అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం, కానీ దాని అసలైన అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రీయంగా ఒక బాల మేధావి అంటే 10 ఏళ్ల లోపు వయసు ఉండి ఏదైనా ఒక నిర్దిష్ట రంగంలో ఒక వయోజన నిపుణుడి స్థాయిలో గణనీయమైన పనిని చేయగల వ్యక్తి అని అర్థం. ఇది కేవలం తెలివైన వారుగా ఉండటం కాదు, ఇది ఆచరణలోనూ పెద్దలతో సమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడం. ప్రతిభావంతుడైన పిల్లవాడు చాలా విషయాల్లో చురుగ్గా ఉండవచ్చు, కానీ బాల మేధావి ఒకే రంగంలో లోతైన, అద్వితీయమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు 5 ఏళ్ల వయసులో మోజార్ట్ సంగీతాన్ని స్వరపరచడం దీనికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారి మేధో వికాసం వారి యొక్క సామాజిక మరియు భావోద్వేగ పరిక్వతను కంటే చాలా వేగంగా ఉంటుంది. బాల మేధావి యొక్క అసాధారణ మేధస్సు వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి అసాధారణ మేధస్సు వెనుక 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి అసాధారణమైనటువంటి అభిజ్ఞా నైపుణ్యాలు మరియు ఒక శక్తివంతమైన మానసిక శోధన శక్తి. వీరికి అసాధారణమైనటువంటి వర్కింగ్ మెమొరీ ఉంటుంది, అంటే సమాచారాన్ని గ్రహించి అదే సమయంలో దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం అని అర్థం. ఇది వారికి సంక్లిష్టమైన సమస్యలను సులభంగా విశ్లేషించడానికి సహాయపడుతుంది. దీనికి తోడు వీరిలో ప్రావీణ్యం కోసం తపన, అంటే ద రేజ్ టు మాస్టర్ అనే తీవ్రమైన అంతర్గతమైన కోరిక ఉంటుంది. వీరిని ఎవరు బలవంతం చేయరు, వారు తమంతట తామే ఆ పనిలో లీనమై నిమగ్నమై ఉంటారు. వారి ఖాళీ సమయం మొత్తం దానికే కేటాయిస్తారు. ఈ అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి మరియు తీవ్రమైన ఏకాగ్రత కలయికే వారిని తమ రంగంలో వేగంగా ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తుంది. ఇప్పుడు మనం తెలుగు గడ్డపై పుట్టి తమ అద్భుత ప్రతిభతో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కొందరు ఆణిముత్యాల గురించి తెలుసుకుందాం. వీరి కథలు మనందరికీ గర్వకారణం. నైనా జైస్వాల్. హైదరాబాద్కు చెందిన నైనా జైస్వాల్ ఒక బహుముఖ ప్రజ్ఞశాలి. ఆమె ఒక జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపిన్న వయస్కురాలైన పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. ఆమె 15 ఏళ్లకే తన ఎంఏ పూర్తి చేసి 17 ఏళ్లకే పిహెచ్డి ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రీడలు మరియు విద్య రెండింటిలోనూ రాణించడం ఆమె అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. సిద్ధార్థ్ నంద్యాల. మన తెలుగు మూలాలున్న 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల ఆధునిక సాంకేతికతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
అతను సిర్కాడియా వి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాప్ను అభివృద్ధి చేశాడు. ఇది కేవలం 7 సెకన్లలోనే 96% ఖచ్చితత్వంతో గుండె జబ్బులను గుర్తించగలదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ ఆవిష్కరణకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలను కురిపించారు. చెల్లా మహిరామ రాజమహేంద్రవరానికి చెందిన 13 ఏళ్ల చెల్లా మహిరామ చిన్న వయసులోనే ఒక నవలా రచయిత్రిగా గుర్తింపు పొందింది. ఆమె తన తొలి నవల రూబీస్ బ్లూ స్ట్రీమ్ అండ్ ది బ్యాండ్ ఆఫ్ ఫైర్ను ప్రచురించింది. ఈటీవీ భారత్ కథనం ప్రకారం ఈ పుస్తకం పిల్లలు, ప్రకృతి మరియు పంచభూతాల మధ్య సంబంధాన్ని అన్వేషిస్తుంది. మహిరామ కేవలం రచయిత్రి మాత్రమే కాదు, ఆమె శిక్షణ పొందిన కర్ణాటక సంగీత గాయని, కీబోర్డ్ ప్లేయర్ మరియు చిత్రకారిణి కూడా. ఆమె 8 ఏళ్ల వయసు నుండే రాయడం ప్రారంభించింది. హేమేష్ చదలవాడ హైదరాబాద్కు చెందిన హేమేష్ చదలవాడ కథ కరుణ మరియు ఆవిష్కరణల కలయిక. అల్జీమర్స్తో బాధపడుతున్న తన నాయనమ్మ కష్టాలను చూసి చలించిపోయిన మహేష్ ఆల్ఫా మానిటర్ అనే ఒక స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ను రూపొందించాడు. ఈ పరికరం వృద్ధులు మరియు వికలాంగుల కదలికలను పర్యవేక్షిస్తుంది మరియు వారు ప్రమాదవశాత్తు కింద పడినా లేదా దారి తప్పిపోయినా వారి సంరక్షకులకు తక్షణమే హెచ్చరిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఎ బెటర్ ఇండియా ప్రకారం ఈ ఆవిష్కరణకు గాను అతనికి 2021లో ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ లభించింది. ఈరోజు మనం బాల మేధావుల అద్భుత ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేశాం. బాల మేధావులు అరుదుగా ఉండవచ్చు, కానీ ప్రతిభ అరుదైనది కాదు. ప్రతి బిడ్డలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ, ఒక అద్భుతం దాగి ఉంటుంది. ఒక పిల్లవాడి సామర్థ్యాన్ని నమ్మి సరైన వనరులు మరియు ప్రోత్సాహం అందిస్తే ఎంతటి అద్భుతాలు సాధిస్తారో చూశాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడికి ఈ పిల్లలు నిజం చేసి చూపించగలరు. మీకు తెలిసిన ఇలాంటి బాల మేధావుల కథలను కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం అంశు ఇన్సైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.